హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే నేను పిల్లలమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే శ్రీశైలం దగ్గర అనమాట, మన్ననూరు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేనైతే ఇంకా లేచి బ్రష్ చేసుకొని టీ ఇట్లా తాగేసి టిఫిన్ కోసం అయితే ఇంకా చపాతీ చేద్దాము అనుకుంటున్నాము. చపాతీ, ఎగ్ కర్రీ, దొండకాయ ఫ్రై అనుకొని ఇంకా పిండి అయితే నేనైతే తడిపేస్తున్నాను అనమాట. ఇలా ఇంకా అమ్మమ్మ అయితే ఇంకా చపాతీ తిందాం అందరము అనే వరకే ఇంకా నేను కూడా చపాతీ పిండి తడిపేస్తున్నాను చూడండి. ఇంకా సమ్మర్ హాలిడేస్లో హైదరాబాద్లో ఏముంటాము అనేసి అలా ఇలా వెకేషన్స్ అట్లా వస్తుంటే పిల్లలకు కూడా బాగుంటుంది కదా, ఎప్పుడు ఉన్న చోట్లోనే ఉంటే వాళ్ళకు కూడా తెలియదు కదండి. అందుకనేసి నేనైతే ఇంకా ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అట్లా అత్తయ్య వాళ్ళ ఇంటికి అంతా ఇంకా మొత్తం అన్నీ చూసుకొని మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు హైదరాబాద్కి వచ్చామనుకో మళ్ళీ కుదరదు కదా, పిల్లలకు హాలిడేస్ ఇట్లా రావు. అందుకనేసి వచ్చానమాట. ఇంకా అన్నీ చూసుకొని పోదామనేసి ఇంక ఇప్పుడైతే పిండి తడిపి అయితే పక్కకు పెట్టేశాను. మా ఊరు చూడండి నా పక్కనే పడుకొని ఫోన్ చూస్తున్నాడు, నేను ఎక్కడ వాడిని వదిలిపెట్టి పోతానో అని. ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా దొండకాయ ఫ్రై, చపాతీ దొండకాయ ఫ్రై అనుకుంటున్నాము. అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట ఊరు నుంచి. తమ్ముళ్ళు అందరం ఉన్నాము ఇంట్లో, 10-15 మెంబర్స్ వరకు ఉన్నాము. అందుకనే చపాతీ పిండి అంతగానం తడిపాను. మీరు అనుకోవచ్చు ఉన్న నలుగురికి అంత పిండి ఏం చేస్తామని. ఇంట్లో అయితే 10 మెంబర్స్ పైనే ఉన్నారు. అందుకనేసి ఇంకా దొండకాయలు కూడా అమ్మమ్మ ఇంకా వాష్ చేస్తుంది అనమాట. ఇక్కడైతే 1/2 kg ఉన్నాయి, ఇంకొక 1/2 kg తీసుకొస్తా అని వెళ్ళింది. ఇంక ఇప్పుడైతే నేను ఇవి కట్ చేసి అమ్మమ్మ అయితే పిండి అయితే పక్కకు పెట్టేసాను తడిపి. చూడండి అమ్మమ్మ అయితే ఎగ్ కర్రీ చేస్తా అని లోపలికైతే వెళ్ళింది. నేనైతే దొండకాయలు కట్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకైతే తీసుకురాగలను. చూడండి అమ్మమ్మ ఇంకా దొండకాయలు అయితే తీసుకొచ్చేసింది. ఇంకా నేనైతే చపాతీ అయితే స్టార్ట్ చేశాను. దొండకాయలు చేసేసి అమ్మమ్మకి అయితే ఇచ్చేసాను. అమ్మమ్మ అయితే లోపల వంట చేస్తుంది, నేనైతే చపాతీ చేస్తున్నాను. ఇంకా చపాతీ చేసి ఒక్కొక్కటి ఇస్తుంటే నానమ్మ తీసుకెళ్ళి కాలుస్తా అని చెప్పింది. సరేలే ఇంకా ఆరిపోతుంటాయి కదా ఫ్యాన్ గాలికి అనేసి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే రీసెంట్గానే కట్టారు, ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. పెద్ద ఇల్లు అనమాట. అమ్మమ్మ తాతయ్య ఇద్దరే ఉంటారు. మా అమ్మ వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారనమాట. అమ్మమ్మ తాతయ్య ఇద్దరే ఉంటారు. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంతైనా విలేజ్ కదా, అంటే ఇది సిటీలానే ఉంటుంది, విలేజ్ అయితే కాదు. ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీశైలంకి వెళ్తుంటే అందరికీ తెలిసే ఉంటుంది మన్ననూరు అనేది. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మమ్మ తీసుకెళ్ళి అయితే చూడండి కాలుస్తుంది చపాతీ. దొండకాయ ఫ్రై అయితే పక్కకు పెట్టేసింది చూడండి. ఎగ్ కర్రీ ఫస్ట్ అయితే ఎగ్ కర్రీ స్టవ్ మీద ఎగ్ కర్రీ పెడతా అని చెప్పింది. సరే పెట్టేసేయను అని ఇంకా చపాతీ అయితే కాలుస్తుంది తీసుకెళ్ళి. నేనైతే వీడియో తీస్తున్నాను. పిల్లలు అయితే అవతల ఆడుకుంటున్నారు. మార్నింగ్ చపాతీ ఇంకా లంచ్కి అయితే ఏం ప్రిపేర్ అనుకోలేదు. ఇప్పుడైతే ఓన్లీ దొండకాయ ఫ్రై అండ్ ఇదైతే ఓన్లీ చపాతీకి అనమాట. ఈ లోపు అయితే ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి. అమ్మమ్మది అంటే పిల్లలు తింటున్నారనమాట. ఇది ఆఫే అనమాట. మొత్తం చేస్తుంటే పిల్లలకు పెట్టేసినాం ఆల్రెడీ వేడివేడిగా చపాతీ. అండ్ అవన్నీ తమ్ముళ్ళు, అత్త కొడుకు అందరు ఉన్నారనమాట. చూడండి వీడు మా అత్త కొడుకు అనమాట, వీడు మా పిన్ని కొడుకు తమ్ముడు ప్రదీప్, వీడు కూడా పిన్ని కొడుకు నిషాల్. ఇంత తింటున్నారు. మా వాడు కూడా చూడండి మా ఎంపులు మంచిగా కర్రీ అయితే మంచిగా పెట్టుకున్నాడు. ఇంకా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా నేనైతే చపాతీ పెట్టుకుంటున్నాను. చపాతీ దొండకాయ ఎగ్ కర్రీ అయితే కొంచెమే ఉంది. ఇంకా చపాతీ దొండకాయ ఫ్రై పెట్టుకొని అయితే కూర్చుంటున్నాను. నానమ్మ తింటుంది ఇక్కడ. బాయ్ బాయ్.